10 ఏళ్ల తర్వాత దక్కిన అధికారం 2.5 ఏళ్లలోనే పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తి కనిపిస్తోంది. మంత్రులు నియోజకవర్గాలకు భారీగా నిధులిచ్చి తమకు మాత్రం వండి చేయిస్తారా అని ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆవేదన. అధికారంలో ఉన్న నిధులు లేకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నాము అని చెబుతున్నారు. మంత్రులను కలిసినా ఫలితం ఉండటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, నిధులు ఇవ్వడం లేదు, కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలకి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు అనే వాదన బయటకు సైతం వినిపిస్తోంది. అసలు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది అనుకోవాలి? వడ్డించేవాడు మనవాడే ఉన్నా కానీ నిధులు దక్కట్లేదు అనేది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది, ఇక పనులు చకచకా చేసుకోవచ్చు, నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చచ్చు అనేది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకుంటే అందుకు విరుద్ధంగా జరుగుతుంది. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు పోతున్నాయి, ఎమ్మెల్యే నియోజకవర్గాలకు నిధులే రావట్లేదు. ఒకవేళ నిధుల కోసం మంత్రుల దగ్గరికి వెళ్ళినా కానీ మంత్రులు టైం ఇవ్వట్లేదు. కన్సల్ట్ మంత్రుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ నిధులు రావట్లేదు. మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము. ముందుకు పోతే నొయ్యి, వెనుకకొస్తే గొయ్యిలాగా మా పరిస్థితి మారింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఆవేదన కనబడుతుంది. ఇకనైనా మాకు నిధులు ఇవ్వాలి, మా గోడును పట్టించుకోవాలి అనేది కూడా వాళ్ళ స్వరంగా మారుతుంది. మొత్తానికైతే ఇంటర్నల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం ఇది కొంత పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉండదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఇంటర్నల్ గా కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వెళ్తున్నారు, మా సమస్యను సాల్వ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా కోఆర్డినేషన్ గ్యాప్ ఉంది, సమన్వయం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు నిధులు మొండి చేయి చూపిస్తున్నారు, మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. మేము కూడా ప్రజాప్రతినిధులమే కదా, మేము గెలిస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక రకం మంత్రులకు ఎక్కువ నిధులు వెళ్ళడం ఏంది, మాకు తక్కువ నిధులు రావడం ఏంది అనేది కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తేనే మాకు నిధులు వస్తున్నాయి తప్ప, ఇన్ఛార్జి మంత్రుల దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి తప్ప కన్సల్ట్ మినిస్టర్ దగ్గర నుంచి నిధులు రావట్లేదు. ఇకనైనా ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించకుండా మాకు కూడా నిధులు కేటాయించాలనేది కూడా ఎమ్మెల్యేల వర్షన్గా కనిపిస్తూ ఉంది. రోహిత్.